హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ ది టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చే కంటెంట్ ఏంటంటే బెస్ట్ ఫోన్స్ అండర్ 15Kలో. మీరందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఏ ఫోన్ కొనాలి, ఏ ఫోన్ కొనకూడదు ఈ కరోనా సమయంలో. మీకు ఏ ఫోన్ స్టాక్లో ఉన్నాయి, ఏ ఫోన్ స్టాక్లో లేవు అని మీరు ఎంతో కంగారు పడుతూ ఉంటారు. బెస్ట్ మొబైల్స్ చెప్తాను నేను ఈ వీడియోలో. మీ బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా అడుగుతూ ఉండవచ్చు, అరే ఏ ఫోన్ కొనాలి, ఏ ఫోన్ కొనకూడదురా అని. అయితే లేట్ ఎందుకు, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లెట్స్ వాచ్. మనం ఫస్ట్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్కి వెళ్దాం ఫ్రెండ్స్. మనకి లో బడ్జెట్ అనేసరికి ఎంఐ ఫోన్ ఉంది ఫ్రెండ్స్, ఎంఐ నోట్ 9. ఇది ఎంఐ నోట్ 9కి సిరీస్ ఫ్రెండ్స్, ఎంఐ నోట్ 9. దీంట్లో ఇది గేమింగ్ ఫోన్ ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ వాడింది వీళ్ళైతే G85 స్నాప్డ్రాగన్ వాడారు ఫ్రెండ్స్. ఇది క్వాల్కామ్ వాళ్ళది కాదు, మీడియాటెక్ వాళ్ళది. మీడియాటెక్ అంటే లైట్ హీట్ అయింది, కానీ మీడియాటెక్ ప్రాసెసర్ కూడా అంత చీప్ ఏం కాదు, బెస్ట్ ఉన్న వాటిలో ది బెస్ట్. బాగుండిద్ది, లైట్గా అయితే హీట్ వచ్చింది ఫ్రెండ్స్. మీ రూమ్ టెంపరేచర్ బట్టి మీరు కన్నా గేమింగ్ హైపర్ ఐఐటి 12,000 బడ్జెట్లో స్ట్రిక్ట్లీగా నా దగ్గర 12,000 ఉన్నాయి అంటే మీరు ఈ ఫోన్ కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. గేమింగ్కి అయితే డే టు డే ప్లస్ కేసు అయితే మీకు చెప్పే పని లేదు ఫ్రెండ్స్. G85 ప్రాసెసర్ గురించి మీకు రియల్మీ 6లో చూసుకుంటే G90T ఉంది ఫ్రెండ్స్, దీంట్లో G85 ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్, నేను షూరిటీ ఇవ్వగలను, బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 5020 mAh అయితే ఉంది ఫ్రెండ్స్. 22.5 వాట్స్ ఛార్జర్ అయితే మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మంచి విషయమే ఫ్రెండ్స్. మీకు 12,000 బడ్జెట్లో అనేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం. రెడ్మీ నోట్ 9 ప్రోలో కూడా వీళ్ళు ఇచ్చింది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఫ్రెండ్స్. దానికన్నా ఇదైతే మంచి గుడ్ థింగ్ అనే మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కెమెరా ఫ్రెండ్స్. 48 మెగాపిక్సెల్ అయితే దీంట్లో కెమెరా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వైడ్ యాంగిల్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఫ్రెండ్స్. మైక్రో వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ ఫ్రెండ్స్. కింద 2 పైన 5, దానిపైన 48. మెయిన్ కెమెరా అయితే మనకి 48. ఫ్రంట్కి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఫ్రెండ్స్. ఈ ఫోన్లో 13 మెగాపిక్సెల్ అయితే మీకు బాగానే ఉండేది. రేర్ కెమెరా ఫ్రెండ్స్, మీకు తెలిసింది. ఈ ఫోన్ మాత్రం MI UI 11 మీద నడుస్తుంది. ఆండ్రాయిడ్ MI UI 11 మీద నడుస్తుంది, ఆండ్రాయిడ్ 10 వర్షన్ ఫ్రెండ్స్. మీరు 12,000 బడ్జెట్ అయితే ఇది తీసేసుకోవచ్చు. దీంట్లో అయితే ఎంఐలో అయితే ఎంఐ నోట్ 9లో అయితే కార్నీ గొరిల్లా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు కార్నీ గొరిల్లా గ్లాస్ 5 మీకు తెలిసిందే. దాదాపు అన్ని ఎంఐలో వీళ్ళు వాడే కార్నీ గొరిల్లా గ్లాస్ 5 ఫ్రెండ్స్. ఫ్రంట్ స్క్రీన్ మొత్తం కార్నీ గొరిల్లా గ్లాస్, కానీ బ్యాక్ వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ ఫ్రెండ్. కానీ కెమెరా వాటికి మాత్రం వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము కార్నీ గొరిల్లా గ్లాస్ 5 వాడామని చెప్తున్నారు. ఓన్లీ కెమెరా వాటికి చూసుకోవచ్చు. కెమెరా వాటికి డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ అన్ని ఫోన్లో కన్నా. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి నాచ్ ఉండేది ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ ఉండేది. రెడ్మీ నోట్ 9 సెంటర్లో ఉండేది, దీనికి లెఫ్ట్ సైడ్ ఉండేది ఫ్రెండ్స్ నాచ్. ఈ ఫోన్ మీరు కనుక పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఈజీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఫోన్ కనుక వెళ్తే ఇంకో 1000 రూపీస్ యాడ్ చేసుకొని మీకు రియల్మీ 6i ఉంది ఫ్రెండ్స్. ఇది రియల్మీ 6కి సిరీస్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పుకుంది మనం రెడ్మీ నోట్ 9 ప్రోకి సిరీస్, ఇది రియల్మీ 6కి సిరీస్, రియల్మీ 6i ఫ్రెండ్స్. ఇది సేమ్ స్పెసిఫికేషన్స్ తోటే వస్తుంది ఫ్రెండ్స్ రియల్మీ 6 నుంచి. దానికి దీనికి చేంజెస్ ఏంటంటే కెమెరా ఫ్రెండ్స్, దానికి 64 మెగాపిక్సెల్ ఉంటే దీనికి 48 మెగాపిక్సెల్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. కానీ దీంట్లో హైలైట్ చేస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో కూడా గేమింగ్ ప్రాసెసరే ఉంది ఫ్రెండ్స్, మీడియాటెక్ G90 ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. గేమింగ్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ గేమింగ్ ఫ్రెండ్స్. మీరు రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు, G85కి G90కి లిటిల్ బిట్. దీంట్లో రిఫ్రెష్ రేట్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఫోన్ కనుక స్మూత్గా ఉండాలి, కొంచెం బిల్ క్వాలిటీ కానీ అన్నీ బాగుండాలి అనుకుంటే ఈ ఫోన్ 13,000, మీ బడ్జెట్ మీ దగ్గర 13,000 ఉన్నాయి అనుకుంటే ఇదైతే పక్కాగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, నో డౌట్ ఇన్ ఇట్. దీంట్లో అయితే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫ్రెండ్స్. దీంట్లో 4GB 64GB ర్యామ్ వేరియంట్ వస్తుంది ఫ్రెండ్స్, బేస్ వేరియంట్. 13,000 మనకి 13,000 ప్రైస్ ఫ్రెండ్స్. మీరు ఈ మొబైల్ కనుక కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. దీని బ్యాటరీ వచ్చేసరికి 4300 బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే 30 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు బాక్స్లో వచ్చేసరికి 20 వాట్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా
కెమెరా డిపార్ట్మెంట్కి కనుక వచ్చినట్టయితే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్, కింద మైక్రో కానీ డెప్త్ సెన్సార్ కానీ 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఫ్రెండ్స్ 2 మెగాపిక్సెల్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, 5 కాదు. 5 ఇచ్చినట్టయితే సూపర్ ఉండేది ఫ్రెండ్స్, ఇది హైలైట్ అయ్యేది. మీకు 12,000 రెడ్మీ నోట్ 9 కన్నా రియల్మీ 6 అయితే సూపర్ ఉండేది ఫ్రెండ్స్. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పబ్జీ కానీ అలాంటి వాటిలో చాలా స్మూత్గా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫ్రెండ్స్ అన్ని ఫోన్లో. దీంట్లో అయితే 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ మొబైల్కి వెళ్తే పోకో M2 ఫ్రెండ్స్, పోకో M2 Pro. ఈ మొబైల్ మీ అందరికీ తెలిసే ఉండిద్ది, బెస్ట్ మొబైల్ ఫ్రెండ్స్. ఇది 14,000 ఫ్రెండ్స్. రియల్మీ 6i ఏమో 13,000 ఫ్రెండ్స్, ఇది 14,000. ఫస్ట్ మొబైల్ కనుక మనం చూసుకుంటే లో రెడ్మీ నోట్ 9 ఫ్రెండ్స్, అది 12,000. రియల్మీ 6i 13,000, ఇది 14,000 ఫ్రెండ్స్, పోకో M2 Pro. దీని స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే దీంట్లో 4GB ర్యామ్ ఫ్రెండ్స్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. మీరు కనుక ఈ ఫోన్ కనుక తీసుకోవాలన్నట్టయితే దీంట్లో 5,000 బ్యాటరీ అయితే ఉంది ఫ్రెండ్స్. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే ఉంది ఫ్రెండ్స్. క్వాల్కామ్ మీకు తెలుసు, గేమింగ్ అయితే ఇది కూడా అన్ని గేమింగ్ ఫోన్స్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి బడ్జెట్లో చూసుకుంటే సూపర్ ఫోన్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో మనం కనుక చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 720 ఫ్రెండ్స్, క్వాల్కామ్ వాళ్ళది సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇన్ బాక్స్లోనే ఇస్తారు వీళ్ళైతే. ఇది ఎక్సలెంట్ ఫోన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. 14,000కి మీ దగ్గర కరెక్ట్గా 14,000 ఉంటే ఈ ఫోన్ కనుక తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి కనుక మీరు వెళ్తే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫ్రెండ్స్. డెప్త్ సెన్సార్ వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్, డెప్త్ సెన్సార్ 5, కిందకు వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ ఫ్రెండ్స్. ఫ్రంట్ 16 MP మెగా కెమెరా ఫ్రెండ్స్, 16 మెగాపిక్సెల్ ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మిడిల్లో ఉండింది ఫ్రెండ్స్. ఇది వచ్చి రెడ్మీ నోట్ 9 Pro లాగా సేమ్ స్పెసిఫికేషన్స్ రెడ్మీ నోట్ 9 లాగే ఫ్రెండ్స్. మీకు తెలిసిందే పోకో వాళ్ళు వాళ్ళ సొంత బ్రాండ్ మీద ఎప్పుడు ఏం క్రియేట్ చేయలేదు. ఒక పోకో F2 Pro తప్పగా అది ఎక్సలెంట్ ఫోన్ ఫ్రెండ్స్. మీ దగ్గర 14,000 కనుక స్ట్రిక్ట్లీ మీరు బడ్జెట్ మెయింటైన్ చేస్తుంటే 14,000 ఇదైతే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మొబైల్ మీరు కనుక చూసుకుంటే సేమ్ స్పెసిఫికేషన్స్ తోటి అక్కడైతే రెడ్మీ నోట్ 9 Pro ఉంది ఫ్రెండ్స్. సేమ్ స్పెసిఫికేషన్స్, అదైతే MI UI 11 మీద Android 10 మీద నడుస్తుంది. అది కూడా 14,000 ఫ్రెండ్స్. రెండు సేమ్ బడ్జెట్ ఫ్రెండ్స్. దానికి దీనికి చేంజెస్ ఏం లేవు ఫ్రెండ్స్. యాస్టీజ్ కెమెరా డిపార్ట్మెంట్ కానీ అన్నీ 48 మెగాపిక్సెల్, 8 వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఫ్రెండ్స్. దాంట్లో కూడా ఫ్రంట్కి వచ్చేసరికి 16 ఫ్రెండ్స్. దాంట్లో 5,000 బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే దాంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు ఫ్రెండ్స్. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వాళ్ళు అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అదే పోకో M2లో అయితే 30 వాట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. దానికి దీనికి డిఫరెన్స్ ఇదే ఫ్రెండ్స్. రెడ్మీ నోట్ 9లో అయితే 720G ప్రాసెసరే ఉంది ఫ్రెండ్స్. దాంట్లో కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్, ఇది కూడా గేమింగ్ ఫోనే ఫ్రెండ్స్. గేమింగ్ వాళ్ళకైతే ఈ ఫోన్స్ అన్ని బడ్జెట్లో అయితే సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మొబైల్ కనుక వెళ్ళిపోతే టాప్ 1లో ఉంది శాంసంగ్ M21 ఫ్రెండ్స్. మీరు నాన్ చైనీస్ ప్రోడక్ట్ కనుక కొనాలి అనుకుంటే ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ 6,000. దీంట్లో మంచి ప్రయారిటీ ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం జాబ్ చేసే వాళ్ళకి మిడిల్ ఏజ్ అంటే మీ ఫాదర్కి కానీ మీ మదర్ కానీ ఎవరికి కానీ గిఫ్ట్ ఇవ్వాలి, కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి అనుకుంటే ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా మీరు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చాలా క్లాసిక్గా యూనిక్గా అయితే ఉండిద్ది ఫ్రెండ్స్. దీని డిజైన్ కానీ డిస్ప్లే కానీ సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సూపర్ AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్. శాంసంగ్ M21 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇన్బాక్స్ 15 వాట్స్ ఛార్జర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ 48, అల్ట్రా వైడ్ ఏమో 8 మెగాపిక్సెల్, డెప్త్ సెన్సార్ ఏమో 5 మెగాపిక్సెల్ ఫ్రెండ్స్. దీంట్లో ట్రిపుల్ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్. సైడ్ వచ్చేసరికి సింగిల్ ఫ్లాష్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సూపర్ AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్. మీరు ఈ ఫోన్ కొనాలి, ఈ ఫోన్ కనుక మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్. ఆ లింక్ టచ్ చేసి మీరు కనుక తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే బాగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి. జై హింద్.
Tell me pretty lies, look me in the face, tell me that you love me, even